కొందనాలు స్తోత్రము నాయనా. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. కృపతో జ్ఞాపం చేసుకోనండి. మీరే ఆదరించి బలపరచమని మీ చిత్తమే మా పట్ల సిద్ధింప చేయండి. ఈ దినము సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. The fear of the Lord is the beginning of wisdom. यहोवा का भय मानना बुद्धि का आरंभ है. ప్రియులారా, దేవుని యందు భయం ఉండాలా, భక్తి ఉండాలా. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. అయితే ఇక్కడ అంటున్నాడు భయము భక్తి. దైవ భయం ఉంటే పాపం చేయలేము. భయము నుండి పాపము చేయకూడని లేఖనాలు చెప్తున్నాయి. దైవ భయము లోపిస్తే పాపానికి ఎడవబడతాం. యోబు గ్రంథములో 28:28 యెహోవాయందలి భయభక్తులయే జ్ఞానమని. దేవుని యందు భయము భక్తి ఉంటే జ్ఞానం వస్తుందట. అది అవసరం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనులు దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకం. ఆయన కట్టడలు గైకొనాల, ఆయన విధులు గైకొనాల. దేవుడు చెప్పింది చెయ్యాలంతే. కట్టడలు గైకొనుట అంటే ఏమిటి? ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయనకు వ్యతిరేకంగా ఏమి చేయకూడదు. ఎవరైనా సరే, భక్తుడు కానీ విశ్వాసి కానీ. అయితే దేవుని కట్టలను అనుసరిస్తే అవి మనకు జ్ఞానాన్ని వివేకాన్ని ఇస్తాయట. అయితే దేవుని జ్ఞానములో వివేకములో సాగిపోవుట ఎంతైనా అవసరం. వినుతున్న శ్రోత, ఒక్కసారి ఆలోచించు. ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలు మీ మాటలు గమనించి మీ ఇష్టానుసారంగా జీవించేదానికి కృప దయచేయండి. వారి కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో ప్రతి సమస్య నుండి విడుదల దయచేసి ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.